సౌజన్య ఏం చదువుతున్నావు తల్లి? నేను డెంటిస్ట్ డాక్టర్ చదువుతున్నాను. నువ్వు మీరు ఎంబీబీఎస్ చదువుతున్నారమ్మా? డాక్టర్ డెంటిస్ట్. బీడీఎస్ చేస్తా ఉన్నావు. ఎన్నో ఇయర్ తల్లి? థర్డ్ ఇయర్ అన్న. థర్డ్ ఇయర్ బీడీఎస్ చేస్తా ఉన్నావు. సౌజన్య చెప్పండి అమ్మా. అన్న మేకింగ్ ఇండియా మేక్ ఇన్ ఆంధ్ర అన్నారు కదా, అమరావతి నిర్మించడానికి సింగపూర్ నుంచి ఇంజనీర్లు ఎందుకు కావాలి? మన ఆంధ్రాలో ఇంజనీర్లు లేరా? రావాలా? చదువుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఎందుకు అయిపోవాలి చెప్పన్నా? ఆంధ్రాలో ఇంజనీర్లు లేరా? సింగపూర్ నుంచి వాళ్ళైతేనే ఉండాలా? అయితే డాక్టర్ చెబుతలే అయితే డాక్టర్స్ కూడా సింగపూర్ నుంచి తీసుకొస్తారా? ఇంజనీర్లు పనికిరారు ఇక్కడ ఉన్న వాళ్ళు. చంద్రబాబు నాయుడుకు నువ్వు అడిగిన ప్రశ్నలు చంద్రబాబు నాయుడు గారికి కనీసం జ్ఞానోదయం కావాలి తల్లి. మన దేశంలో పుట్టి మన దేశంలో ఉన్న ఇంజనీర్లు, మన రాష్ట్రంలో ఉన్న ఇంజనీర్లు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉంటా ఉన్న ఇల్లు కూడా మన రాష్ట్రంలోని ఇంజనీర్లు డిజైన్ చేసితే కట్టిన ఇళ్లలోనే ఉంటా ఉన్నాడు. అయినా ఆయనకు అర్థం కావడం లేదు. ఆయన సింగపూర్ నుంచి ఎందుకు తెచ్చుకుంటా ఉన్నాడు ఇంజనీర్లను అని అంటే దానికి కారణం ఇంజనీర్ల కోసం కాదు తల్లి. ఆ భూములన్నీ కూడా ఎలాంటి టెండర్ ప్రాక్టీస్ లేకుండా నామినేషన్ పద్ధతిలో ఆయనకు ఇష్టం వచ్చిన కంపెనీలకు అక్కడ ఇస్తా ఉన్నాడు. ఆ కంపెనీలకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న లంచాల అగ్రిమెంట్లో భాగంగా ఆ భూములు వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. కంపెనీలకు ఎటువంటి టెండర్ ప్రొసీజర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో ఇస్తా ఉన్నాడు. ఆ ఇచ్చినందుకు ఆ సింగపూర్ ఇంజనీర్లు వస్తా ఉన్నారు తల్లి. చెప్తున్నారు హరీష్ రావు గారు కూడా కాంగ్రెస్లోకి పోతున్నాడు అని చెప్పి మాకు కూడా వార్తలు వస్తున్నాయి. తనని గ్రేటర్ ఎన్నికలలో పక్కన పెట్టిందని చెప్పి అలాగే హరీష్ రావు గారు దిగ్విజయ్ సింగ్ గారితో మాట్లాడుకుంటున్నారు. ఈ రోజా రేపా ఎప్పుడా అనేది తెలియదు కానీ హరీష్ రావు గారు కాంగ్రెస్లోకి పోతున్నాడు అని కూడా మాకు వార్తలు వస్తున్నాయి.